హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మరో స్పెషల్ అండ్ యమ్మీ డిష్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కొబ్బరి చిప్పలు చికెన్ ఫ్రై. వింటుంటేనే వావ్ అని ఎక్సైటింగ్ అనిపిస్తుంది కదా. అవునండి, నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. బట్ ప్రిపేర్ చేసి తిన్న తర్వాత లైఫ్లో ఒక్కసారైనా సరే కొబ్బరి చిప్పలు చికెన్ ఫ్రై అనేది ఖచ్చితంగా తినాల్సిందే అనిపించింది. సో నేనైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో, అలాగే ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాను అని తెలియాలి అంటే సో ఈ వీడియోను ఫుల్గా వాచ్ చేసేసేయండి. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ 250 గ్రామ్స్ తీసుకోవాలి. దీనిలో పసుపు 1 పావు స్పూన్, కారం 2 స్పూన్లు, సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. అండ్ ధనియా పౌడర్ పావు స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కర్డ్ అనేది 2 పెద్ద స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను నేను. అండ్ గరం మసాలా పౌడర్ 1 పావు స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ మనం చికెన్ మిక్స్ చేసేటప్పుడు యాక్చువల్లీ మనం కొంచెం ప్రెస్ చేసి వదులుతూ కనుక మనం చేస్తూ ఉన్నట్లయితే మనం అందులో వేసిన మనం ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిలన్నిటిని కూడా మనకి చికెన్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఆ పైన దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర అనేది మనకి డైజెషన్ కోసం యాడ్ చేసుకుంటాం అనమాట. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. 2 బిగ్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో గోధుమ పిండి 1/2 కప్ తీసుకోవాలి. గోధుమ పిండిలో వాటర్ వేసుకొని దాన్ని మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపించిన విధంగా పొడుగ్గా ఉండేలాగా మనం దీన్ని రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2 కొబ్బరి చిప్పలు తీసుకోవాలి. ఈ 2 కొబ్బరి చిప్పలు చూసారు కదా ఎలా ఉన్నాయో. సో ఇలా 2 కొబ్బరి చిప్పలు తీసుకుంటాం అనమాట. అండ్ కొబ్బరి చిప్పలు వచ్చేసరికి కొంచెం దలసరిగా ఉన్నాయి తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల, ఎందుకంటే మనం చికెన్ కదా ఫ్రై చేస్తుంటాం, సో చికెన్ కాబట్టి అది ఎక్కువసేపు కుక్ అవుతుంది కాబట్టి మనకు కొంచెం దలసరిగా ఉన్న చిప్పలు అయితే ఎక్కువసేపు ఉంటాయండి. సో నేనైతే 2 దలసరిగా ఉన్నాయి, కొంచెం దలసరిగా ఉన్నాయి చూసి తీసుకున్న వాటిలో. అండ్ ముందుగా ఏంటంటే 1 కొబ్బరి చిప్పలో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుంటున్నాను అనమాట. సో వేసుకున్న తర్వాత 2 కొబ్బరి చిప్పతో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ క్లోజ్ చేసిన తర్వాత దీని చుట్టూరు కూడా చపాతీ పిండితోటి బాగా కవర్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ కూడా ఎయిర్ అనేది బయటికి పోకుండా. అలాగే మనం కొబ్బరి చిప్పకి ఒక సైడ్ దానికి కళ్ళు ఉంటాయి కదా, అలా కళ్ళున్న సైడ్ చెప్ప తీసుకుంటాం. అయితే ఆ కళ్ళున్న పార్ట్ కూడా మనం దాన్ని చపాతీ పిండితోటి పూర్తిగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఎయిర్ అనేది బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చపాతీ పిండితో క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఇందులో మెయిన్ వచ్చేసి మనం చపాతీ పిండిని చాలా బాగా చూసుకోవాలండి. యాక్చువల్లీ చపాతీ పిండితో మనం ఎంత బాగా కవర్ చేసుకుంటే చికెన్ అనేది మనకు అంత బాగా కుక్ అవుతుంది. అండ్ స్టవ్ వెలిగించుకొని చిన్న మంటపై పెట్టుకోవాలి. మనం ఏదైతే చికెన్ ఉన్న కొబ్బరికాయని రెడీ చేసుకున్నామో దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ వరకు దాన్ని చిన్న మంట మీద ఉడికించాలి. చాలా మంది నిజంగా కొబ్బరి చిప్పలు ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేయొచ్చు అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసమని నేను ఈసారి విత్ టైమింగ్తో సహా ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ నాకైతే అన్ని కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయండి. అండ్ ఏంటంటే ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత 10 మినిట్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొబ్బరి చిప్పని తీసి కొంచెం అటు ఇటు కదుపుకుంటున్నాను. లోపలున్న ఐటమ్ అంటుకోకూడదు కదా మనకి. సో అందుకని దాన్ని అటు ఇటు ఒకసారి కదుపుకొని ఆ తర్వాత వేరే సైడ్కి రివర్స్ దాంట్లో పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు కూడా దీన్ని 10 నిమిషాల పాటు ఉంచుతున్నానండి. 10 నిమిషాలు ఉన్న తర్వాత సేమ్ మళ్ళీ ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు కొబ్బరి చిప్పని క్లాత్తో పట్టుకుని దాన్ని మళ్ళీ ఒకసారి అటు ఇటు కదుపుకొని అప్పుడు మళ్ళీ తిరిగి మనం స్టార్టింగ్ ఏ పొజిషన్లో అయితే పెట్టుకున్నామో అదే పొజిషన్లో ఒక 5 మినిట్స్ ఉంచుతున్నాను. అది 5 మినిట్స్ ఉన్న తర్వాత సేమ్ మళ్ళీ ఇది కూడా కుక్ అయిన తర్వాత అప్పుడు నేను దాన్ని మళ్ళీ పైకి తీసి క్లాత్తో హోల్డ్ చేసి పట్టుకుని అటు ఇటు కదిపి మళ్ళీ తిరిగి వేరే సైడ్కి ఉంటున్నా. సో ఇలా నేను టోటల్గా 4 టైమ్స్ అయితే కొబ్బరి చిప్పని అనేది చేశానండి. టోటల్గా 10, 5 మినిట్స్ అనమాట. టోటల్గా నేనైతే 30 మినిట్స్ వరకు దీని కొబ్బరి చిప్పని ఇప్పుడు స్టవ్ పై ఉంచుకుని దీన్ని బాగా కుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ మనం ఫస్ట్ ఎట్ సైడ్ అయితే పెట్టుకున్నామో అటు సైడ్ పార్ట్ బాగా హీట్గా అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని వేరే సైడ్కి టర్న్ చేసి పెట్టుకుంటే అటుపక్క కూడా మనకు కుక్ అవుతుంది. అలాగే అటుపక్కది కాలుతూ ఉంటుంది కాబట్టి ఇటుపక్కది కొంచెం కూల్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ యాంగిల్లో పెట్టుకుంటున్నాను. అలా 4 టైమ్స్ చేసుకున్నాను. కేర్ అనేది కొంచెం చాలా ఎక్కువ అవసరం కొబ్బరి చిప్ప చికెన్కి అయితే. ఎందుకంటే మిగతాయి అనుకోండి, మనం ఇంతకుముందు కూడా నేను టీ కానీ అలాగే ఆమ్లెట్ రెసిపీస్ కానీ చేశాను. బట్ వాటిలో ఎప్పుడు నేను ఇంత కేర్ తీసుకోలేదు. అండ్ కొబ్బరి చిప్ప చికెన్కి అయితే కొంచెం కేర్ ఎక్కువ అవసరం అవుతుంది. సో ప్లీజ్ మీరు కూడా చూసుకోండి. ఇప్పుడైతే నాకు 30 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అండ్ ఈ చుట్టూరు ఉన్నది మనకి ఏదైతే గోధుమ పిండి అనేది మనం పెట్టామో అది చాలా టైట్గా పట్టేసిందండి. సో నేను దీన్ని బ్రేక్ చేస్తున్నాను. సో బ్రేక్ చేసిన తర్వాత చూసారు కదా ఎలా ఉంది అనేది కొబ్బరి చిప్పలో చికెన్ అనేది చాలా బాగా కుక్ అయిందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. సో నేనైతే దీన్ని టేస్ట్ చేసి చూసాను. చాలా 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 టేస్టీగా ఉందండి. అండ్ మనం పట్టుకుంటే కూడా చికెన్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయింది. లోపల కూడా చాలా నీట్గా ఉంది. చాలా టేస్టీగా ఉందండి తిని చూసిన తర్వాత కూడా. సో నాకైతే చాలా 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 బాగా నచ్చింది కొబ్బరి చిప్పలో చికెన్ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నేను దీన్ని సర్వ్ చేయడానికి కూడా ఈ చిప్ అయితే బాగా పాడైపోయింది కాబట్టి సర్వ్ చేయడం కూడా దీన్ని నేను కొబ్బరి చిప్పలోనే చేస్తున్నాను.
అండ్ అలాగే లాస్ట్కి వచ్చేసరికి కొబ్బరి చిప్ అనేది మనకి చూడడానికి ఎలా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే లోపలైతే ఏం పెద్ద ఎక్కడైతే మనకి మంట అనేది టచ్ అయిందో ఆ ఏరియా అంతా కూడా కొంచెం బ్లాక్గా మారింది. అండ్ కొంచెం అయితే అంటుకోవడం జరిగింది. అలాగే చిప్ప కూడా కొంచెం అంటే 30 minutes వరకు మనం దీన్ని హీట్ చేసాం కాబట్టి చిప్ప కూడా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసినట్టు వచ్చేసింది. బట్ చికెన్ అయితే టూ యమ్మీగా ఉందండి, బాగా కుక్ అయింది, నాకైతే బాగా నచ్చింది. నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.